ఫ్రెండ్స్, ఒకసారి ఊహించండి. రేపు ఉదయం మీరు నిద్ర లేస్తారు. ఫోన్ తీసుకొని మీ బ్యాంక్ యాప్ ఓపెన్ చేస్తారు. అక్కడ మీకు ఒక విచిత్రమైన విషయం కనిపిస్తుంది. అదేంటంటే మీ హౌస్ లోన్ 0 చూపిస్తుంది, మీ కార్ లోన్ 0 చూపిస్తుంది, క్రెడిట్ కార్డ్ బిల్లు పూర్తిగా క్లియర్ అయినట్టు కనిపిస్తుంది. అయితే ఇది చూసిన తర్వాత మొదట మీరు నవ్వుతారు. ఇది ఏదో కంప్యూటర్ గ్లిచ్ అయి ఉంటుందని అనుకుంటారు. కానీ కొన్ని నిమిషాల్లోనే ప్రపంచం మొత్తం ఒక షాకింగ్ విషయాన్ని గ్రహిస్తుంది. అదేంటంటే ఇది ఒక చిన్న టెక్నికల్ ఎర్రర్ కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి అప్పు పూర్తిగా మాయమైంది అని. అప్పుడు మీరు ఇలా అనుకుంటారు, ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారని. కానీ ఆ విషయం మాత్రం ఎవరికి తెలియదు. కానీ ఒక్క రాత్రిలో $1 ట్రిలియన్ అప్పులు కనుమరుగవుతాయి. మొదట ఇది ఒక అద్భుతంలో అనిపిస్తుంది, కానీ కొన్ని గంటల్లోనే ప్రపంచం గ్రహిస్తుంది ఇది ఒక వరమా లేక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మొదలైన ఒక పెద్ద సంక్షోభమా అని. అయితే ఫ్రెండ్స్, ఇలా జరిగిన తర్వాత మొదట ఇది కొన్ని చిన్న చిన్న సందేహాలతో మొదలవుతుంది. అదేంటంటే జపాన్ లో ఒక వ్యక్తి తన బ్యాంక్ అకౌంట్ ని చూస్తాడు. తన మార్టిగేజ్ లోన్ పూర్తిగా 0 చూపిస్తుంది. అతను మళ్ళీ రిఫ్రెష్ చేస్తాడు, మళ్ళీ చూస్తాడు, ఇంకా 0నే ఉంటుంది. అలాగే అమెరికాలో ఒక స్టూడెంట్ తన స్టూడెంట్ లోన్ చెక్ చేస్తాడు. అతనుకున్న భారీ అప్పు పూర్తిగా మాయమైనట్టు కనిపిస్తుంది. కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియా మొత్తం ఒకే ప్రశ్న వైరల్ అవుతుంది. అదేంటంటే ఇది మీకు కూడా జరిగిందా అని. అయితే ప్రపంచం నలుమూలల నుంచి స్క్రీన్ షాట్లు వస్తాయి. ఇండియా, అమెరికా, యూరోప్ ఇలా ప్రతి చోట ఒకే కథ. ప్రతి లోన్, ప్రతి క్రెడిట్ కార్డ్, ప్రతి మార్గేజ్ అన్ని 0. మొదట ప్రజలు సంబరాలు చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఉన్న ఒక పెద్ద భారం ఒక్కసారిగా పోయింది కాబట్టి. కానీ అదే సమయంలో ప్రపంచంలోని బ్యాంకుల్లో మాత్రం ఒక భయంకరమైన ఆందోళన మొదలవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రపంచంలోని పెద్ద పెద్ద బ్యాంకుల్లో అత్యవసర మీటింగులు జరుగుతాయి. సీనియర్ అధికారులు తమ స్క్రీన్ ను చూసి షాక్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు అప్పటికే ఒక విషయాన్ని గ్రహించారు. ప్రజలకు అప్పులు ఉండటం అంటే అది బ్యాంకులకు ఆదాయం అని. మనకు అప్పు ఒక భారంగా అనిపించవచ్చు, కానీ బ్యాంకుల దృష్టిలో అది ఒక విలువైన ఆస్తి. అంటే మనం తీసుకున్న లోన్ బ్యాంకుకు ఒక సంపద. కానీ ఇప్పుడు ఆ సంపద ఒక్కసారిగా మాయమైంది. మార్టిగేజ్ లేవు, బిజినెస్ లోన్స్ లేవు, క్రెడిట్ కార్డ్ అప్పులు లేవు. బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ల నుంచి $1 ట్రిలియన్ మాయమయ్యాయి. దాంతో చాలా బ్యాంకులు ఒక్కసారిగా ప్రమాదంలో పడతాయి. అదే సమయంలో స్టాక్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఇన్వెస్టర్లు వెంటనే ఒక విషయాన్ని అర్థం చేసుకుంటారు, బ్యాంక్ షేర్లు పడిపోవడం మొదలవుతుంది. ప్రపంచం ఒక్కసారిగా ఒక ప్రశ్న అడగడం మొదలు పెడుతుంది, ఇది ఒక అద్భుతమా లేక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మొదలైన ఒక తుఫానా అని. కానీ అసలు సమస్య ఇంకా బయటపడలేదు. ఇలా గడిచిన 6 గంటల తర్వాత ప్రపంచం 2 వేరువేరు దృశ్యాలుగా కనిపిస్తుంది. అది ఎలా అంటే, ఒకవైపు ప్రజలు ఆనందంలో మునిగిపోయి ఉంటారు. వారికి ఇంటి అప్పులు లేవు, స్టూడెంట్ లోన్స్ లేవు, క్రెడిట్ కార్డ్ బిల్లు లేవు. అది చాలా మందికి జీవితంలో మొదటిసారి వచ్చిన స్వేచ్ఛలా కనిపిస్తుంది. కానీ మరొక వైపు బ్యాంకింగ్ సిస్టమ్ లో మాత్రం తీవ్ర కల్లోలం మొదలవుతుంది. అప్పుడు బ్యాంకులు ఎలా జీవిస్తాయి, వాళ్ళకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఈఎంఐ లేకపోతే బ్యాంక్ బిజినెస్ ఎలా నడుస్తుంది. ఇక్కడే ఇంకో పెద్ద సమస్య బయటపడుతుంది. ప్రపంచంలోని ప్రభుత్వాలు కూడా భారీ అప్పులు తీసుకుంటాయి. వాటిని గవర్నమెంట్ బాండ్స్ అంటారు. ఇప్పుడు ఆ అప్పులు కూడా మాయమయ్యాయి. మరి ఆ బాండ్స్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళ డబ్బు సంగతి ఏంటి? పెన్షన్ ఫండ్స్, రిటైర్మెంట్ సేవింగ్స్, ఇన్సూరెన్స్ పెట్టుబడులు అవి కూడా ప్రమాదంలో పడతాయి. అప్పుడే ప్రపంచం గ్రహించడం మొదలు పెడుతుంది. అదేంటంటే అప్పులు మాయం కావడం అంటే అది కేవలం ఒక మంచి వార్త మాత్రమే కాదు, అది ఒక భారీ మార్పు అని. కానీ అసలు ట్విస్ట్ ఇంకా ముందుంది. ఇలా జరిగిన సుమారు 12 గంటల తర్వాత బ్యాంకులు ఒక భయంకరమైన విషయాన్ని గ్రహిస్తాయి. అప్పులు మాత్రమే మాయం కాలేదు, మొత్తం క్రెడిట్ వ్యవస్థ ఆగిపోయిందని వారు గ్రహిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు కొత్త లోన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండరు. ఒకసారి అప్పులు ఇలా మాయమైతే మళ్ళీ కూడా మాయం కావచ్చని వాళ్ళు అనుకుంటారు. అంటే బ్యాంకులకు పెద్ద ప్రమాదం ఇది. దాంతో ప్రపంచంలో కొత్త లోన్స్ ఇవ్వడం తగ్గుతుంది, కొత్త బిజినెస్ లు ప్రారంభించడం కష్టం అవుతుంది, స్టార్టప్స్ కు పెట్టుబడి దొరకదు, ఇల్లు కొనాలనుకునే వాళ్ళకు కూడా లోన్స్ దొరకవు. దాంతో హౌస్ మార్కెట్ కూడా నెమ్మదిగా పడిపోవడం మొదలవుతుంది. ఇప్పుడు ప్రపంచం ఒక నిజాన్ని గ్రహిస్తుంది, అప్పులు కేవలం ఒక సమస్య మాత్రమే కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే ఒక ఇంధనం అని. ఆ ఇంధనం ఒక్కసారిగా లేకపోతే ప్రపంచం ఎలా మారుతుందని ఒకసారి మీరే ఆలోచించండి. ఫ్రెండ్స్, ఇక పూర్తిగా 24 గంటలు గడిచాక ప్రపంచం ఒక కొత్త దశలోకి అడుగు పెడుతుంది. ఇక్కడ ప్రజలకు కొంత ఉపశమనం లభించింది, కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాత్రం ఇప్పుడు పూర్తిగా మారిపోతుంది. బ్యాంకులు తమ వ్యవస్థలను మళ్ళీ నిర్మించుకుంటాయి, ప్రభుత్వాలు కొత్త ఆర్థిక విధానాలను తీసుకురావాలి, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల గురించి మళ్ళీ ఆలోచించాలి. ఇప్పుడే ప్రపంచం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకుంటుంది. అదేంటంటే డబ్బు అంటే కేవలం నోట్లు కాదు, అది ఒక నమ్మకం మీద నిలిచిన వ్యవస్థ అని. మనం అప్పు తీసుకుంటే రేపు అది తిరిగి చెల్లించగలమని నమ్మకం, బ్యాంకు మనకు డబ్బు ఇస్తే మనం తిరిగి చెల్లిస్తామని నమ్మకం. ఆ నమ్మకం ఒక్కసారిగా మారిపోతే మొత్తం వ్యవస్థ కూడా మారిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఆలోచించండి, మొదట్లో అప్పులు పూర్తిగా మాయం కావడం ఒక గొప్ప పరిష్కారంలో అనిపించవచ్చు, ఒక ఫైనాన్షియల్ రీసెట్, ప్రపంచానికి ఒక కొత్త ప్రారంభం అని అనుకుంటాం. కానీ మొదటి 24 గంటలు మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని చెబుతాయి. అవేంటంటే అప్పులు కేవలం ఒక భారమే కాదు, అవి ఇల్లు నిర్మించుకోవడానికి సహాయపడతాయి, వ్యాపారాలు ప్రారంభించడానికి సహాయపడతాయి, విద్యకు అవకాశం కల్పిస్తాయి. కాబట్టి ప్రశ్న ఏంటంటే, మనుషులు ఒక రోజు అన్ని అప్పులను పూర్తిగా తొలగించగలిగితే మనం నిజంగా ఒక మంచి ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తామా, లేక కొన్ని సంవత్సరాల
తర్వాత మళ్ళీ అదే అప్పుల ప్రపంచాన్ని తిరిగి సృష్టిస్తామా అనేది. ఎందుకంటే చరిత్ర చెబుతున్న ఒక నిజం ఉంది. అదేంటంటే మనుషులు వ్యవస్థలను కోల్చగలరు, కానీ చివరికి వాళ్ళు మళ్ళీ ఒక కొత్త వ్యవస్థను నిర్మిస్తారు. కానీ ఆ వ్యవస్థ ముందున్న దానికంటే మంచిదా లేక ఇంకా ప్రమాదకరమైనదా, అది మాత్రం ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది.